అరెస్టులను ఖండించాలి 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 భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. కిషన్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండించాలి, విడుదల చేయాలి, విడుదల చేయాలి. కిషన్ రెడ్డి గారిని విడుదల చేయాలి. దగ్గరికి రా. ఒక నిమిషం ఆగండి. నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం, రవీంద్రన్న నాయకత్వం, రవీంద్రన్న నాయకత్వం, బీజేపీ బీజేపీ భారతీయ జనతా దేశానికి ఘనత, భారతీయ జనతా దేశానికి ఘనత. ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ప్రజలలో ఉండాల్సిన ముఖ్యమంత్రి ఫామ్ హౌజుల్లో ఉంటూ ఈనాడు రాష్ట్ర ప్రజల యొక్క స్థితిని కూడా చూసే స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు. వరద బాధితులు ప్రజలారా ఒకటి గమనించాలి. ఆ వరంగల్లో కానీ రాష్ట్రంలో వరదలు కొట్టుకోపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ కూడా పోయి సందర్శించినటువంటి సందర్భాలు లేవు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి ప్రజా సమస్యలు పట్టకుండా 24 గంటలు ఫామ్ హౌస్లో ఉండేటువంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నటువంటి తెలంగాణ ప్రజలు బాధపడాల్సినటువంటి సమయం వచ్చింది. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగులకు ఉద్యోగ భృతి అని చెప్పి ఉద్యోగ సమస్యలు పైన నిరుద్యోగ సమస్యల పైన స్పందిస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం 5గురికి 5 ఉద్యోగాలు ఇస్తూ ఈరోజు ప్రజలను మోసం చేస్తున్న సందర్భంలో ప్రజలకు ఇచ్చినటువంటి బోగస్ వాగ్దానాలను ప్రజలకు వివరించడానికి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు నిరాహార దీక్ష చేయడం జరిగింది. వారిని అక్రమంగా అరెస్ట్ చేసి రాష్ట్ర కార్యాలయంలో వారిని గృహ నిర్బంధించడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఇలాంటి బూటకపు వాగ్దానాలు చేసేటువంటి ఈ పాలకులను తెలంగాణ ప్రజలు నమ్మద్దు, మరొకసారి మోసపోవద్దని చెప్పి ప్రజలను మరొకసారి కోరుకుంటున్నాం. రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మరి తెలంగాణ ప్రభుత్వం ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చిందో దాన్ని నెరవేర్చాలని వారు నిరాహార దీక్ష 24 గంటలు చేయడం జరిగింది. వారు శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తుంటే మరి అక్రమంగా తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సింది పోయి మరి ప్రతిపక్షాలను అనగదొక్కాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాల మాటలు ప్రజల్లోకి వెళ్లకుండా చూడడానికి కొరకు ఈ కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈరోజు కేసీఆర్కి మేము ఒకటే విన్నవిస్తున్నాం, నువ్వు ఇచ్చిన డబల్ బెడ్రూమ్ కానీ ఉద్యోగులకు కానీ ఎవరికి న్యాయం చేసినావు? నువ్వు ఒక్కరికి కూడా దళిత బంధు అని చెప్పినావు, బీసీ బంధు అని చెప్పినావు, నీ కార్యకర్తలకు తప్ప ఎవరికి ఇచ్చుకున్నావు? ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ తరఫున ముదిగంటి రవీందర్ రెడ్డి గారి నాయకత్వం జగిత్యాల్లో మీరు గిట్ట అమలు చేయనట్టయితే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్రజలకు తీసుకుపోయి టీఆర్ఎస్ ఎండగట్టే విధంగా మేము చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు నిన్న మరి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలను మర్చిపోవడాన్ని గుర్తు చేయడం కోసం శాంతియుతంగా దీక్ష చేస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారిని నిన్న అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. దీక్షను భగ్నం చేయడం జరిగింది. మరి వారు ఒక క్యాబినెట్ మినిస్టరు, మరి వారిని కూడా దీక్షలో కూర్చోకుండా అడ్డుకున్నటువంటి ఈ ప్రభుత్వం నిజాం పరిపాలనను తలపిస్తూ ఉంది. మరి గతంలో ఏదైతే మనం తెలంగాణ సాధన కోసం రోడ్లెక్కి అనేక నిరసన చేసినాం. మనకు హక్కు ఉంది. మనము ఏదైనా సరే నిరసన ప్రదర్శించే హక్కు మనకుంది. కానీ దాన్ని హక్కులను మరి తొక్కేసేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తున్నారు. మరి నిరుద్యోగుల కోసం గతంలో తను వాగ్దానం చేసిండు, 1,00,000 తను గెలిచిన తర్వాత 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు.
ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. కానీ ఈరోజు ఉద్యోగాలు లేనట్టయితే నిరుద్యోగ వృత్తి కింద 3016 రూపాయలు ఇస్తా అన్నారు. కానీ ఇవన్నీ కూడా మర్చిపోయింది కేసీఆర్ గారు. మరి ఇవి ఏవి కూడా లేకుండా మళ్ళీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీసీ బంద్ అని, దళిత బంద్ అని ఇవన్నీ కూడా టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చుకోవడం. కొద్దిమందికి మాత్రమే కులానికి ఒక 12 బీసీ బంద్ ఒక 12-11 కులాలకు ఇవ్వాల్సి ఉంటే కనీసం కులానికి ఒకటి కూడా రానటువంటి పరిస్థితి మనం చూస్తాం. జగిత్యాల పట్టణంలో వాడికి 1-2 కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. మరి కేవలం వాళ్ళకు సంబంధించిన వాళ్ళే వాళ్ళ టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీని నిరసనగా మరి నిరసన ప్రదర్శించినందుకు మరి అనగదొక్కుతా ఉన్నారు. అరెస్టులకు భయపడేటువంటి నాయకత్వం కాదు భారతీయ జనతా పార్టీ నాయకత్వం. కిషన్ రెడ్డి గారికి గతంలో తెలంగాణ కోసం తెలంగాణ పోరుయాత్ర చేశారు. మన జగిత్యాలకు కూడా వచ్చారు. ఇలాంటి అరెస్టులకు భయపడేటువంటి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. ఇటువంటి కార్యకర్తలు ఇక్కడ ఎవరు లేరు. ఇంకోసారి కనుక ఇలాంటి చర్యలు చేస్తే పెద్ద ఎత్తున మేము నిరసన చేస్తాం. అవసరమైతే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను ఇళ్లను కూడా ముట్టడి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ